హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రభాస్, రాజా సాబ్, చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ గారు ఈ రెండు సినిమాలలో నిర్మాతలకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సినిమా నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశించింది. హోం సెక్రటరీ నిర్ణయమే ఫైనల్ అన్నది కోర్టు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు పుష్ప 2, అఖండ 2, ఓజీకి మాత్రమే వర్తిస్తాయని ఈ డివిజన్ బెంచ్లో కూడా పేర్కొన్నారు. రాజాసాబ్, మనశంకర్ వరప్రసాద్కు సింగిల్ బెంచ్ తీర్పు వర్తించదంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అనుమతి కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు ఈ రెండు చిత్రాలకు సంబంధించినటువంటి నిర్మాతలు. హైకోర్టు ఆదేశాలతో హోం సెక్రటరీ నిర్ణయంపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొని ఉంది. హోం సెక్రటరీ తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ నిర్ణయం కానుంది. గతంలో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఉందో అది ఈ రెండు సినిమాలకు కూడా వర్తించదంటూ కూడా నిర్మాతలకు ఊరట లభించింది. ఇక దీనికి సంబంధించి మరి బెనిఫిట్ షోలకు కానీ ఈ సినిమా టికెట్ల రేట్లు కానీ ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది, ఏంటి పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి మూవీ ఎనలిస్ట్తో మాట్లాడి తెలుసుకుందాం. రవీంద్ర, ప్రస్తుతం నిర్మాతలకైతే ఊరట లభించింది ఈ రెండు సినిమాల అంశంలో. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి వాదనలు జరిగాయి, ఏంటి? ఈరోజు టాలీవుడ్ నిర్మాతలకు పెద్ద ఊరట కలిగింది. రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ చిత్ర నిర్మాతలు సింగిల్ జడ్జి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే టికెట్ రేట్లు పెంచుకోవడానికి మాకు అవకాశం కల్పించండి ప్రభుత్వం ద్వారా అని ఈ రెండు సినిమాల నిర్మాతలు ఏదైతే కోర్టుకు అప్పీల్ చేశారో మనకు ఈరోజు న్యాయస్థానం నుంచి సానుకూలంగా ఆ స్పందన అయితే వచ్చింది. గతంలో ఇచ్చిన సింగిల్ జడ్జి ఉత్తర్వులు కేవలం ఆ 4 సినిమాలు అంటే ఓజీ, అఖండ 2, గేమ్ చేంజర్, తర్వాత పుష్ప 2కు మాత్రమే వర్తిస్తాయని, ఇప్పుడు రిలీజ్ కాబోయే కొత్త సినిమాలకు అవి వర్తించవు కాబట్టి మీరు తదుపరికి చర్యలకు ప్రొసీడ్ అవ్వచ్చు అంటూ హోంశాఖ కార్యదర్శికి ఆ హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. అయితే రవీంద్ర, గతంలో వాటికి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏం పేర్కొన్నారు, ఇప్పుడు వర్తించడం ఏంటి, ఈ పూర్తి డీటెయిల్స్ ఏంటి? గతంలో ఈ ఓజీ కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, పుష్ప 2 కావచ్చు, ఈ సినిమాలకు సంబంధించి ప్రీమియర్ షోలు, తర్వాత ఆ 3 నుంచి 7 రోజుల పాటు టికెట్ల రేట్ల పెంపు ఏదైతే ఉందో దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది కోర్టుకు వెళ్లారు. అంటే వివిధ వ్యక్తులు ఒక్కొక్క సినిమా సందర్భంలో వెళ్లారు. అప్పుడు వచ్చిన తీర్పుల ప్రకారం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతి లేదు, హోంశాఖ కార్యదర్శికి ఆ అధికారం లేదు అంటూ గతంలో తీర్పు రావడం వల్ల అటు ప్రభుత్వం ఇబ్బంది పడింది, ఇటు నిర్మాతలు కూడా ఇబ్బంది పడ్డారు. కాకపోతే తక్కువ టైం ఉండడం వల్ల ఆ టైంలో ఈ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో ఓజీ కావచ్చు, అఖండ కావచ్చు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా దాన్ని అప్పీల్ చేసుకోవడానికి తక్కువ టైం ఉండడంతో దాని మీద ఫైట్ చేయలేకపోయారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ అలాంటి సాంకేతిక సమస్య ఈసారి రాకూడదనే ఉద్దేశంతో చాలా ప్లాన్డ్ గా రాజాసాబు, వరప్రసాద్ నిర్మాతలు ముందు హోంశాఖ కార్యదర్శికి లెటర్ పెట్టేసి ఆ లెటర్ ను కోర్ట్ చేస్తూ కోర్టులో అప్పీల్ చేసుకుని సింగిల్ జడ్జ్ ధర్మాసనం ఏదైతే గతంలో తీర్పిచ్చిందో దాని వీళ్ళు సవాల్ చేయడం అనేది జరిగింది. ఇదంతా కూడా చివరి నిమిషం ఒత్తిళ్లను తగ్గించి ఆ అడ్వాన్స్ బుకింగ్ ఏదైతే మొదలు పెట్టాల్సి ఉంటుందో ఒక 2 రోజుల ముందుగా ఆ ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు అనే ఉద్దేశంతో వీళ్ళు వేసిన ప్రణాళిక ఏదైతే ఉందో అది ఈరోజు మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు అంటే ఈరోజు ఉదయం దాకా కోర్టు చేతిలో ఉన్న బంతి ఇప్పుడు తెలంగాణ సర్కార్కి వచ్చేసింది. ఇప్పుడు హోంశాఖ సెక్రటరీ కావచ్చు, మన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, వీళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మనకు కీలకం కానుంది. రవీంద్ర, మనం గతంలో సినిమాలతో గనక ఇటువంటి ఇంత బడ్జెట్తో నిర్మితమైనటువంటి సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఈ టికెట్ రేట్లు ఎంత వరకు ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు అప్పీల్ చేసిన ప్రకారం మనకు రాజాసాబ్ ప్రీమియర్ షోకు 1000 రూపాయలు అడుగుతున్నారు. అంటే కేవలం ప్రీమియర్ షోకు రాత్రి 9 గంటలకు వేసే ప్రీమియర్ షో ఏదైతే ఉంటుందో దానికి ఫ్లాట్ గా అంటే జిఎస్టీతో కలిపి 1000 రూపాయలు నిర్ణయించాలనేది రాజాసాబ్ టీం తీసుకునే నిర్ణయం. మనశంకర వరప్రసాద్ కు జిఎస్టీతో కలిపి 600 రూపాయలు పెట్టాలనేది మరొక నిర్ణయం. తర్వాత రోజులు అంటే రిలీజ్ రోజు ఏదైతే ఉంటుందో వాటికి అసలు రిలీజ్ రోజు అక్కడి నుంచి 3 నుంచి 7 రోజుల పాటు పెంపు రకరకాల స్లాట్లలో ఉండాలనేది వాళ్ళు పెడుతున్న ప్రతిపాదన. అంటే గతంలో చూసుకుంటే మనకు బడ్జెట్ పరంగా ఈ రెండు సినిమాలో మనకు రాజాసాబ్ అనేది పలు ఇంటర్వ్యూలలో నిర్మాత పేర్కొన్నట్టుగా దాదాపుగా 400 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. దాంతో పోలిస్తే మనకు
మనశంకర వరప్రసాద్ గారికి అంత బడ్జెట్ అవ్వలేదు. ఉమ్, అయినా సరే వీళ్ళు మాకు బాగా అంటే టెక్నికల్ గా ఎక్కువ ఖర్చు పెట్టాము, తర్వాత ప్రొడక్షన్ పరంగా కాస్ట్ పెరిగింది, ఆ వందల కొద్ది ఎంప్లాయీస్ దీని మీద వర్క్ చేశారు కాబట్టి ఆ మొత్తం రికవర్ కావాలి అంటే మాకు పెంపు అనేది అవసరం అనేది ఆ చిరంజీవి సినిమా వైపు నుంచి వినిపిస్తున్న వాదన. మాకు ట్రైలర్ లో అంటే ఎంత ఖర్చు అయ్యింది ఒక అవగాహన అనేది అయితే మనకు కలుగుతుంది. రాజాసాబ్ చూసినా గానీ, మనశంకర్ వరప్రసాద్ చూసినా గానీ, ఇది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు అంటే ఈ మరికొద్ది నిమిషాల్లో మొదలు కాబోయే అడ్వాన్స్ బుకింగ్ లో మనం గమనించవచ్చు. అంటే వాళ్ళు సానుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా, నిజంగా టికెట్లు వేగంగా అమ్ముడుపోతాయా లేదా అనే దాన్ని బట్టి మనం రెస్పాన్స్ ని అంచనా వేయొచ్చు. ఉమ్. అయితే మరి కాసేపట్లో ప్రభుత్వం నుంచి జీవో రానుందనుకోవాలా ఈ టికెట్ రేట్ల మీద? ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అయితే జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అధికారులు ఏంటంటే మనకు ఈ అఖండ 2 ఉదంతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇకపై హైక్స్ కానీ పెంపులు కానీ ఉండవనేది ఆయన ఓపెన్ గా మీడియా ముందే మాట్లాడారు. ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో టెక్నికల్ గా ఇష్యూస్ లేవు కాబట్టి ఆయనతో చర్చించి ఆయన ఓకే అన్న తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కానీ నిర్మాత అడిగినంత అంటే 1000 రూపాయలు ఏదైతే ఆయన అడిగారో అంతే అనుమతిస్తారా, లేకపోతే ఇప్పుడు అఖండ 2కి 800 ఇచ్చినట్టుగా ఏమైనా తగ్గింపు ఏమైనా చేస్తారా అనేది మనకు ఉత్తర్వులు బయటకు వచ్చాక క్లారిటీ వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవీంద్ర. స్టే విత్ us, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాము. ఇక మరి కాసేపట్లోనైతే ప్రభుత్వం నుంచి జీవో వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇటు ప్రభాస్ నటించినటువంటి రాజాసాబ్ దీని మీద కూడా పూర్తిగా కూడా ఎక్కువ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరొక వైపు చూస్తే మనశంకర వరప్రసాద్ ఈ మూవీ కూడా చూసినా కానీ ఒక వింటేజ్ చిరంజీవి దీంట్లో కనిపించబోతున్నారంటూ కూడా చాలా హైప్ నెలకొని ఉంది. ముఖ్యంగా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాలు ఒకదానికొకటి కూడా పోటాపోటీగానైతే ఈ సంక్రాంతికి రిలీజ్ అవబోతున్నాయి. ఈ సమయంలో కూడా ఈ మూవీస్కి టికెట్ రేట్లు పెంచుకునేందుకు కూడా ఇప్పుడు గవర్నమెంట్కి హైకోర్టు ఆదేశం ఇవ్వటం జరిగింది పెంచుకునేందుకు కూడా. ఇక ఇప్పుడు హోమ్ సెక్రటరీ నిర్ణయం మీదే మొత్తం కూడా ఆధారపడి ఉంది. ఇప్పుడు బెనిఫిట్ షోలకి రాజాసాబ్కి ఏమో మొత్తం కూడా ఫ్లాట్ 1000 రూపీస్లో కూడా ఈ బెనిఫిట్ షోకి కలెక్ట్ చేసే విధంగా ఒక్కొక్క ఆడియన్స్ నుంచి కలెక్ట్ చేసే విధంగా ఇక్కడ అడగటం జరిగింది గవర్నమెంట్ని. మరొక వైపు చూస్తే మనశంకర వరప్రసాద్కి కూడా 600 రూపాయలు అడగటం జరిగింది. మరి ఈ మేరకే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందా, లేకపోతే దీని మీద ప్రభుత్వం ఏమైనా మరో నిర్ణయం తీసుకొని దీని మీద జీవో రిలీజ్ చేస్తుందా ఏంటి అనేది కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఇక మరొక వైపు ఫ్యాన్స్ అయితే రెడీ అయిపోతున్నారు. చిరంజీవి ఫ్యాన్స్ కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కానీ రెడీ అయిపోతున్నారు ఈ మూవీస్ను చూసేందుకు కూడా. ఇప్పుడైతే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరొక వైపు నిర్మాతలకైతే ఇది ఊరట లభించిన అంశంగానే చూడాలి. ఇక రీసెంట్గా జరిగిన పరిణామాలు కనుక చూస్తే అఖండ 2 అప్పుడు కూడా ఇక సినిమా టికెట్ల పెంపు అనేది ఉండదంటూ కూడా మాట్లాడటం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఈ తరుణంలో ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడనుంది, జీవోలో ఏం పేర్కొనున్నారు, నిర్మాతల కోరిక మేరకే టికెట్ల రేటు పెంపు ఉండనుందా, లేకపోతే దీని మీద ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోనుందా ఏంటి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది.